ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. వెల్కమ్ టు ఆర్టీవీ. ప్రస్తుతం మనం కాకినాడ రూరల్లో ఉన్నాం. కాకినాడ రూరల్లో ఆసక్తికరమైన పోటీ కనబడుతుంది. అయితే జనసేన వైసీపీ మధ్య జరుగుతున్న పోటీలో మాజీ మంత్రి కుశాల కన్నబాబు ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. మరోవైపు జనసేన అభ్యర్థి ఇక్కడ ఉన్నారు. ప్రస్తుతం కన్నబాబుతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే. సార్, ఇక్కడ ప్రధానంగా కాకినాడ రూరల్కి వచ్చేసరికి మీరు మీ అభ్యర్థి పంతం నానాజీ కింద చూస్తారా, మీ అభ్యర్థి పవన్ కళ్యాణ్ కింద చూస్తారా? న్యాచురల్గా మాకు పోటీ పార్టీయే, జనసేన పార్టీయే పోటీగా చూస్తాం. పవన్ కళ్యాణ్ గారిని పోటీగా చూస్తాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మొదటి నుంచి ఆయన నన్ను టార్గెటెడ్గానే చూస్తాడు. ఆయన లాస్ట్ ఎలక్షన్లో కూడా 2019 ఎన్నికల ముందు వచ్చి నేను 3 చోట్ల పోటీ చేస్తున్నట్టు, కన్నబాబును ఓడిస్తే నన్ను గెలిపించినట్టుగానే ఆయన చెప్పాడు. ఆయన ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి, ఆ కూటమికి మాకు పోటీ. జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించే వాళ్ళకి పోటీ అది. కాబట్టి మేము అటే చూస్తాం. సో మీ క్యాండిడేట్ లెక్కలో తీసుకునే పరిస్థితి లేదా? లెక్కల్లో తీసుకోపోవడం ఏం కాదు. క్యాండిడేట్ ఎవరో ఒకరు ఉంటారు కదా. క్యాండిడేట్ అనేది లేకుండా ఎందుకు ఉంటారు? క్యాండిడేట్ ఎవరో ఒకరు ఉంటారు. కానీ మేము బ్రాడర్గా చూస్తాం. మాకేంటి, జనసేనకి మాకు పోటీ. జనసేనకి తెలుగుదేశం పార్టీ, బీజేపీ సపోర్ట్ చేస్తున్నాయి. ఆ యాంగిల్లోనే చూసుకుని ఆ యాంగిల్లోనే రాజకీయం చేస్తాం తప్పించి వేరే ఎందుకు చేయాలి? అంటే రూరల్లో ఒకటి ప్రత్యేకంగా కనపడుతుంది. కాకినాడ రూరల్లో ఎందుకు ప్రత్యేకంగా మీ మీద టార్గెటెడ్ ఫోకస్ కనబడుతుంది? అంటే మొదటి నుంచి పవన్ కళ్యాణ్ గారికి నా మీద టార్గెట్. బహుశా ఆయన చెప్పుడు మాటలు వింటాడు అనుకుంటా. పూర్తిగా అవగాహన చేసుకోకుండా ఆయన ఏదో జరిగిపోయిందని, లేకపోతే ప్రజారాజ్యం పార్టీకి నేను నష్టం చేశానని ఆయన ఒక ఆలోచనలో ఫిక్స్ అయిపోయినట్టున్నాడు ఆయన. ఎందుకంటే చుట్టూ ఉన్నవాళ్ళు బహుశా నా మీద చెప్తూ ఉండొచ్చు, లేకపోతే అప్పుడు ఏదో జరిగిపోయిందని నిజాలు తెలుసుకునే ప్రయత్నం కూడా ఆయన చేయకపోవచ్చు. బహుశా అందుకనే నా మీద రిపీటెడ్గా టార్గెట్ చేస్తూ ఉన్నాడు. అదే కాకుండా వ్యక్తిగతంగా దూషణకు దిగుతూ ఉన్నాడు ఆయన. నేనైతే సంస్కారంగా రాజకీయాలు చేయాలనుకునే ఆలోచనలో ఉన్నవాడిని. నేను జర్నలిజం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినవాడిని. నా గురించి తెలిసిన వాళ్ళందరికీ నేనేంటో తెలుసు. తెలియని వాడికి నేను ప్రత్యేకంగా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఒక పార్టీని నడిపే ఒక అధినేత అని చెప్పుకునే ఒక నాయకుడు ఎలా ఉండాలనేది ఆయన తెలుసుకోవాలి. అది తెలుసుకోనంతకాలం ఆయన ఇలాగే నా మీదో, లేదా జగన్మోహన్ రెడ్డి గారి మీద, లేకపోతే ఎక్కడికి వెళ్తే అక్కడికి అభ్యర్థుల మీదో, నాయకుల మీదో మాట్లాడుతూనే ఉంటాడు ఆయన. తర్వాత ఏంటంటే, గతంలో 2019కి 18కి మధ్య ఇప్పటికీ ఆయన అభిప్రాయాలు ఎవరికైనా అభిప్రాయ భేదాలు మనుషుల మీద, వ్యక్తుల మధ్యలో వస్తాయి. ఆయనకే ఆయన అభిప్రాయ భేదాలు ఉంటాయి. ఇప్పుడు ఎందుకంటే ప్రతి సంవత్సరం ఒక్కొక్క టర్మ్ తీసుకునే పరిస్థితి. అంటే నాకు తెలిసి 2019లో ఆయన ఎవరితో కూటమి కట్టారు? కమ్యూనిస్టులు, బీఎస్పీ, జనసేన. 2019లో 4 నెలల తిరగకముందే మళ్ళీ బీజేపీతో స్నేహం, చంద్రబాబుతో పూర్తిగా అంటే స్నేహానికి మించిన బంధం. నేను స్నేహం అని కూడా అనలేము, ఇంకా అంతగా మించిన బంధం. అంటే స్నేహం ప్లస్ మేబీ ఆయన చాలా సీనియరు, నేను ఆయన కంట్రోల్లో పనిచేయాలని ఆయన ఫిక్స్ అయిపోయే మనకు తెలియదు. కానీ ఇంక కారణాలు ఏమైనా ఉండొచ్చు, బయట రకరకాలు మాట్లాడతారు, అన్నీ నేను మాట్లాడను. కాబట్టి ఇంక మేమేమనుకుంటామంటే, జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించేవాళ్ళు, ప్రేమించేవాళ్ళు ఒక పక్కన, జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించేవాళ్ళు, ద్వేషించేవాళ్ళు ఒక పక్కన. అందులో మేమందరం ఉంటాం. జగన్ గారిని ప్రేమించే వాళ్ళ జాబితాలో ఉంటాం. మేము జగన్ గారితో ఉన్నాం కాబట్టి ద్వేషించే వాళ్ళ జాబితాలో కూడా దొరుకుతాం మేము అక్కడే. అది మమ్మల్ని టార్గెట్ చేస్తారు. సో ఆ యాంగిల్ మీదనే వర్కౌట్ అవుతుంది చెబితే. అంటే ఆ యాంగిల్ ఏమన్నా ఉందా? మేబీ ఆయన అడగాలి మీరు, నాకేముంటుంది. బేసిక్గా నేను ఆయన్ని ప్రజారాజ్యం పార్టీ సమయంలో తప్ప మళ్ళీ ఇప్పటివరకు నేను కలవలేదు, మాట్లాడలేదు. ఇప్పుడు ఎదురుపడే సందర్భం కూడా రాలే. ఏమో మరి చూడాలి ఏంటో. ఆయన ఒక్క విషయం మాత్రం అడుగుతాను, కానీ షూట్గా చెప్పాలి. మేబీ మీకు ఇష్టం ఉంటేనే చెప్పండి ఆ విషయంలో. అంటే కన్నబాబుని నేను ఇటు రమ్మంటే పరుగులు తీసేవాడు అని చెప్పి మాట్లాడుతున్నాను పవన్ కళ్యాణ్. నిజంగా ఏంటి, మీరు ఆయన కను సైకిల్తో చుట్టూ పరుగులు తీస్తూ ఉండేవాళ్ళు ఆయన చుట్టూ? అంటే ఇప్పుడు ఆయన ఒక విజువల్ క్రియేట్ చేయాలని ట్రై చేస్తున్నాడు. ఎలా అంటే, నేనేదో ఒక దిక్కు మొక్కు లేని ఒక మామూలు ఒక అటెండర్ లాంటి కుర్రోళ్ళని అనుకున్నట్టుగా, రమ్మంటే సార్ అని పరిగెట్టుకొచ్చినట్టుగా, ఒక టచ్ అప్ బాయ్ సెట్లో పరిగెట్టినట్టు, ఒక గొడుగు పట్టుకునేవాడు పరిగెట్టినట్టు, లేకపోతే ఒక మేకప్ ఆర్టిస్ట్ పరిగెట్టినట్టుగా, హీరో గారు పిలిస్తే పరిగెడతారు చూసారా, అలాంటి బిల్డప్ ఇస్తున్నాడు ఆయన. నేను చిరంజీవి గారి టీంలో పనిచేశాను. చాలా కీలకంగా వ్యవహరించారు. మిత్రా గారు, లేకపోతే అంటే అరవింద్ గారు అంటే ఆయన ఫ్యామిలీ మెంబర్, ఆయన చాలా క్రూషియల్ దాంట్లో. బయట ఉన్న వ్యక్తుల్లో కొంతమంది
తో పాటు ఉన్నవాళ్ళు నేను ఒకడిని. నేనేం పని చేశానో నా రోల్ ఏంటనేది చిరంజీవి గారికి తెలుసు. కొంతవరకు ఆయనకు కూడా తెలుసు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ రోజు యువరాజ్యం ప్రజారాజ్యం పార్టీలో పనిచేశారు. యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్నాడు. తెలంగాణలో అంత ప్రచారం ఆయనే చూసుకునేవారు. కాబట్టి ఆయనకి తెలియదని నేను అనుకోను. కానీ ఏదో మొత్తానికి ఆయన మనసులో ఏదో ఏదో ఉంది. బాధ ఉంది. అది నాకు తెలియట్లేదు. కానీ ఎప్పుడైనా ఆ ప్రయత్నం చేశారా? తెలుసుకునే ప్రయత్నం ఏమైనా జరిగిందా? చేసుకున్నా. సార్ ఒకటి చెప్తాను. ఇప్పుడు నాకు కూడా ఒక ఎమ్మెల్యేగా ఉన్నాను. మొన్నటి వరకు మంత్రిగా పనిచేశాను. నాకు 100 మంది వచ్చి 100 మంది 100 మాటలు చెప్తూ ఉంటారు. అందులో చెప్పుడు మాటలు వినకూడదు. లీడర్ అనేవాడు చెప్పుడు మాటలు వింటే మొదలు పెడితే అంతటితో కథ. అంతటితో మనకి తెలియకుండానే పతనం అనేది ప్రారంభమవుతుంది. వినాలి ఎవడు చెప్పినా. అందులో నిజం ఎంతో గ్రహించాలి, లేకపోతే ఇన్ఫర్మేషన్ తెప్పించుకోవాలి. ఇప్పుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలామంది చాలా రకాలుగా రీచ్ అయ్యి చెప్తూ ఉంటారు. ప్రతి ఒక్కడి గురించి చెప్తూ ఉండొచ్చు. లేకపోతే ఆయనకి వేరే వేరే సోర్స్ నుంచి ఇన్ఫర్మేషన్ తెప్పించుకుంటున్నారు. తెప్పించుకున్న తర్వాత కాంక్రీట్ డెసిషన్కి వచ్చి చేయాలి. కానీ చుట్టుపక్కల ఉన్నవాడో, లేకపోతే నేను పడనవాడో, లేకపోతే నా మీద పోటీ చేసే వ్యక్తో ఏదో చెప్పాడని చెప్పి అది పట్టుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడిస్తే ఎట్లా? మేనిఫెస్టో నిన్న జరిగిన మేనిఫెస్టో ఇష్యూలో ఒక జర్నలిస్ట్గా చెప్పండి అబ్జర్వేషన్. బీజేపీ వ్యవహరించిన తీరు కావచ్చు, అక్కడ పొత్తులో జరిగిన బ్యాక్ ఎండ్లో, అంటే ఎందుకు ఈ వ్యవహారాన్ని బీజేపీ మాకు ఈ మేనిఫెస్టో మాకు సంబంధం లేదన్నట్టుగా వ్యవహరించిందని ఎలా చూడాలంటారు దీన్ని? అంటే బీజేపీ ఒక క్లారిటీగా వచ్చింది. చంద్రబాబుతో పొత్తు కానీ స్నేహం కానీ ప్రమాదకరం. ఇతనితో అంటగాగినట్టే ఉంటుంది తప్పించి మనం మునిగిపోతామని నిర్ణయానికి వచ్చినట్టుగా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే బీజేపీ కూడా కేంద్రంలో పార్టీ నడుపుతూ రాజకీయం చేస్తూ దేశంలో ఇవాళ పరిపాలన చేస్తున్న పార్టీ. బాధ్యతారాహిత్యంగా బాధ్యత లేని పార్టీగానో ప్రభుత్వంగానో వ్యవహరించలేదు కదా. ఇప్పుడు ఆయన ఇచ్చిన మేనిఫెస్టోకి ఎంత కావాలి బడ్జెట్? ఆ బడ్జెట్లు ఇచ్చే పరిస్థితిలో ఉందా? రేపొద్దున చంద్రబాబు ఏమంటాడంటే బ్లాక్మెయిల్ చేస్తారు. ఒకవేళ పొరపాటున అతను ఏదైనా అధికారంలోకి వస్తే, ఆ రోజు మీరు కూడా ఉన్నారు కదా, మీరు ఎందుకు ఎవరు కేంద్రం ఇవ్వండి అని మళ్ళీ తిరిగి కేంద్రాన్ని తిడతాడు. లేకపోతే పాచిపోయిన లడ్డులు ఇచ్చారని పవన్ కళ్యాణ్ తిడతాడని కొన్ని బహుశా దూరంగా ఉండిపోయినట్టున్నారు వాళ్ళు. ఒక రకంగా చెప్పాలంటే బీజేపీ ఓన్ చేసుకోవట్లేదు చంద్రబాబుని, పొత్తుని. ఆ విషయం క్లారిటీగా ఉంది మనకి. బీజేపీ చంద్రబాబు మేనిఫెస్టోని ఒక అంటరాని మేనిఫెస్టోలాగా చూస్తుంది. వాళ్ళు పట్టుకోవడానికి ఇష్టపడలేదంటే ఇంకంతకన్నా ఇంకేంటి? పేరు వేయకపోవడం, లేకపోతే ఆ బ్యాక్డ్రాప్లో ఫోటో వేయకపోవడం, అసలు బ్యాక్డ్రాప్లో అది ఎక్కడ బీజేపీ కూటమిలో ఉంది అనే ఫీలింగ్ లేకుండా దాన్ని రిలీజ్ చేశారు. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుందంటే అసలు కూటమే కాంక్రీట్గా లేదు. కూటమిలోనే ఒకరి మీద ఒకరికి విశ్వాసం లేదు. అంటే సాక్షాత్తు మోడీయే చంద్రబాబుని విశ్వసించకపోతే, అతని మేనిఫెస్టోని విశ్వసించకపోతే బీజేపీ పార్టీ ప్రజలు ఎందుకు విశ్వసిస్తారు? ప్రజలు ఎందుకు నమ్ముతారు? అది మీకు బీజేపీ తేటతలం చేసింది కదా. ఇది మాకు మాయాపత్రం, దీన్ని మేము ముట్టుకోం, ఇది అంటరాని పేపర్ ఇది అని చెప్పేసింది కదా. ఇంక చెప్పిన తర్వాత ఇంకేముంటుంది? చంద్రబాబు నాయుడు ప్రతి చర్యని మేము సమర్థించాం. అతను ఏదో రాజకీయ అవసరాల కోసం పొత్తు పెట్టుకున్నాం తప్ప అతనికి మాకు అంత పెద్ద ఏమీ సినిమా లేదని చెప్పేశారు. కానీ ఇంటర్నల్గా మీరు చెప్పేదాని ప్రకారం, పబ్లిక్ అవతల కొన్ని పార్టీలు చెప్తున్న ప్రకారం బీజేపీ కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇస్తుందని అనుకోవచ్చా? మద్దతు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారితో పాటు పెట్టుకోవాలి కదా. అది ఎలా అవుతుంది? ఇప్పుడు ఇది ఇంత దుర్మార్గమైన ప్రచారం చేస్తారంటే, ఒక పక్కన చంద్రబాబుతో నేరుగా కూటమిలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ నేనే తీసుకొచ్చాను బీజేపీకి, గడ్డం పట్టున్నాను, కాళ్ళు పట్టున్నాను, బతిమాలని ఆయన పబ్లిక్కి చెప్తున్నాడు. ఆయన సీట్లు త్యాగం చేశాడు. వాళ్ళందరూ కలిసి కట్టుగా ఉండడం కోసం ఢిల్లీలో పడిగాపులు పడ్డారు చంద్రబాబు నాయుడు అందరూ కలిసి. వాళ్ళతో కూటమిలో పొత్తు పెట్టుకుని జగన్ గారికి వీళ్ళకి సంబంధాలు ఉన్నాయి. ఇదేం పిచ్చి? వాళ్ళు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయమని చెప్తున్నారా? లేకపోతే మేమైనా బీజేపీకి మద్దతు అని చెప్పామా? వాళ్ళు కలిసి అంటగాగి మళ్ళీ జగన్ గారికి బీజేపీకి సంబంధాలు ఉన్నాయని దుర్మార్గమైన ప్రచారం చంద్రబాబు నాయుడు చేస్తాడు. చంద్రబాబు నాయుడు వైఖరి ఎలా ఉంటుందంటే, అతని అవసరం కోసం ఎవరినైనా వాడేస్తాడు. అది చిన్నోడా, పెద్దోడా, కుటుంబ సభ్యుడా, లేకపోతే మోడీయా, అవసరమైతే కాళ్ళు పట్టేసుకుంటాడు, లేకపోతే కాలర పట్టేసుకుంటాడు. కానీ మీరు వాళ్ళ మేనిఫెస్టో గురించి మాట్లాడదు, కానీ మీ మేనిఫెస్టో విషయం మీదనే మీ కార్యకర్తల్లో, నాయకులతో కొంత అసంతృప్తి వస్తుంది. అంటే మా మేనిఫెస్టోలో నిజాయితీ ఉంది, మా నాయకుడి మాటలో నిజాయితీ ఉంటుంది. ఆయన క్లియర్గా చెప్పాడు, నేను చేయగలిగిందే చెప్తాను, చేయలేనిది నేను చెప్పను. నేను చెబితే చేయాలి అని అంటే దానికి సరిపడా వనరులు ఉండాలి.
నాకు ఇవ్వాలని మనసు ఉంటుంది. మాకు చాలా సందర్భాల్లో చెప్పాడు ఆయన మా ఇంటర్నల్ మీటింగ్స్‌లో. నాకు ఇవ్వాలని మనసు ఉంది. ఇవ్వాల్సినవి వస్తే నాకన్నా ముందుకొచ్చి ఇవ్వగలిగిన అంత బ్రాడ్‌గా ఏ నాయకుడు ఉండడు. కానీ అంత వనరులు ఉండాలి. అంత సపోర్ట్ ఉండాలి. మనకి ఉన్న పరిస్థితులను బట్టి నేను దీన్ని ముందుకు తీసుకెళ్తున్నానని చాలా సందర్భాల్లో చెప్పారు మాకు. అయితే సంక్షేమ పథకాలనే బేస్ చేసుకొని మీరు ఈరోజు పూర్తిగా వెళ్తున్నారు. మీరు ముఖ్యమంత్రి గారు కూడా ఒక మాట చెప్తున్నారు, ఒక ఇంటర్వ్యూలో చూసా. ఎమ్మెల్యేలకి ఎంపీలకి సంబంధం లేదు, జగన్మోహన్ రెడ్డి నన్ను చూసి రేపు ఎలక్షన్ జరుగుతుంది, ఈ ఎలక్షన్ గెలుపు ఓటమికి బాధ్యత అంతా కూడా నాదే అంటున్నారు. ఎమ్మెల్యేలతో నాకు పని లేదని కూడా నాకు మాట్లాడారు. పని లేదని ఎవడన్నారు? ఎప్పుడు అన్నారు? ఎమ్మెల్యేలతో పని లేదని ఎప్పుడు అనలే. ఆయన ఏం చెప్తున్నారంటే నన్ను చూసి ఓటేయండి, నా పరిపాలన చూసి ఓటేయండి. నేను మంచి చేశాను అనుకుంటే, మేము మంచి చేసాం అనుకుంటే, మా పార్టీ ప్రభుత్వం మంచి చేసింది అనుకుంటే మీరు ఓటేయండి అని చెప్పారు తప్పించి ఆయన నన్నే చూడండి ఎమ్మెల్యేలు ఏం అవసరం లేదనేది ఎక్కడ చెప్పలేదే. ఆయన చెప్పింది ఏంటి? జగన్ అని నేను మీకోసం నిలబడ్డాను. కాబట్టి నన్ను చూసి మీరెవరో మీ కింద ఉన్న ఎమ్మెల్యే సరిగ్గా పని చేస్తాడో చేయడో అని అనుకోకండి. మీ ఎంపీ పని చేస్తాడో లేదో అనుకోకండి. నాది బాధ్యత. నేను మీకోసం పనిచేస్తా. మీకోసం సంక్షేమం ఇస్తాను. మీకోసం అభివృద్ధి చేస్తాను. నన్ను చూసి ఓటేయండి అని చెప్తుంది. తప్పే ఉంది. కానీ ఇప్పుడు దాకా సంక్షేమమే ఇచ్చిన మీరు నెక్స్ట్ ఈ టర్మ్కైనా అభివృద్ధి నేను ఇది అంటే చేస్తాను ఎందుకు కాదు చెప్పలేకపోయారు? కాదు. అదే ఒక బయటికి మా దురదృష్టం ఏంటంటే మేము ప్రచారంలో వీక్. వాళ్ళేమో అసలు ప్రచారంలో పీక్ వాళ్ళు. చంద్రబాబు నాయుడు వాళ్ళు. అసలు కింద పడిపోయినా కూడా అసలు చూడండి ఎలా పడిపోయాడు, అంత అద్భుతంగా పడ్డాడు అంటారు వాళ్ళు. చంద్రబాబు గురించి ఐలో మీడియా. ఇప్పుడు ఈ ఒక్క నియోజకవర్గంలో 650 కోట్ల రూపాయలు డెవలప్మెంట్ వర్క్స్కి ఖర్చు పెడుతున్నాం. కొన్ని ఆన్గోయింగ్ ఉన్నాయి, మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయినాయి. 650 crores ఒక్క కాన్స్టిట్యున్సీలో అన్ని రకాలుగా. 2 ఏళ్ళు కోవిడ్ ఉంది మళ్ళీ మధ్యలో. అంటే మీకేం అర్థమవుతుంది? 3 సంవత్సరాల్లో 3 ఏళ్లలో సుమారు 600 కోట్ల రూపాయలు వివిధ పనుల కోసం ఒక్క నియోజకవర్గంలో కింద మీద పడి ఖర్చు పెట్టే స్థాయికి పనిచేస్తే ఇంకా మీరు వచ్చి డెవలప్మెంట్ అసలు మొత్తం నెగ్లెక్ట్ చేశారంటే ఎలా? ఎక్కడో రోడ్లకు 4 గోతులు ఉన్నాయని చెప్పి మొత్తం ప్రపంచం అంతా గోతులమయం అయిపోయింది అన్నట్టుగా ప్రచారం చేశారు వాళ్ళు. ఏది ముఖ్యం? ఇప్పుడు ఫస్ట్ కోవిడ్ వచ్చింది, వైద్యం ముఖ్యం, ప్రజలకి పనులు లేవు, పేదలకి అవసరాలు ముఖ్యం, వాళ్ళ ఫుడ్ ముఖ్యం, వాళ్ళ దైనందిన జీవితం ముఖ్యం. దీంతోపాటు శాశ్వతంగా వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్నా కావాల్సింది ఏంటి? ఒక ఎడ్యుకేషను, క్వాలిటీ ఎడ్యుకేషను, క్వాలిటీ హెల్త్ కేర్, ఉండడానికి మంచి ఇల్లు. ముందు అదే కదా మనిషి. ఇప్పుడు మనకి తిన్నా తినకపోయినా వచ్చి ఇంట్లో పడుకుంటాం అనే నమ్మకం ఉంటే భరోసా ఉంటుంది. చెట్టు కింద పడుకునే పరిస్థితి ఉంటే, లేకపోతే నెలకు వచ్చేటప్పటికి 4,000 5,000 అద్దె కట్టే పరిస్థితిలో ప్రతి పేద కుటుంబం నలిగిపోతూ ఉంటే ఏది ముఖ్యం? అందుకే ఆయన మీరు చూడండి, ఆయన ప్రయారిటీస్ చూడండి. ప్రతి సంక్షేమంలో కూడా డెవలప్మెంట్ కనిపిస్తుంది. ఇప్పుడు 17,000 జగనన్న కాలనీలు వస్తున్నాయి. ఇది డెవలప్మెంట్ కదా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగట్లే. పోర్ట్లు కడుతున్నారు, హార్బర్లు కడుతున్నారు, ఫిషింగ్ హార్బర్లు కడుతున్నారు, గ్రామాల్లో సచివాలయాలు కట్టారు, ఆర్బీకేలు కట్టారు. ఏది కట్టలే? అసలు ఎన్నేళ్ల చరిత్రలో 75 ఏళ్ల స్వాతంత్ర చరిత్రలో పంచాయతీలకి సొంత భవనాలు లేని ఎన్ని పంచాయతీలు ఉన్నాయి? దాని గురించి ఎవడో ఎందుకు మాట్లాడు? మరి ఇదే చంద్రబాబు నాయుడు 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశాడు కదా, కనీసం పంచాయతీలకి సొంత భవనాలు కట్టాలన్న ఆలోచన వచ్చిందా? ఏం చేశాడు చెప్పండి? బ్రాడర్గా ఎప్పుడన్నా ఆలోచించి విశాల దృక్పథంతో ఇగో ఈ డెవలప్మెంట్ ఎలా ఉండాలి అని ఎందుకు ఆలోచించలేకపోయాడు? ఆయన అమరావతి కట్టాలనుకున్నాడు కానీ ఇన్ని గ్రామాల్లో ఒక పంచాయతీకి ఆఫీస్ కట్టాలని ఎందుకు అనుకోలే? ఒక స్కూల్లో మరుగుదొడ్డి కట్టాలని ఎందుకు అనుకోలేదు? స్కూల్లో ఉమెన్ టీచర్స్ ఉంటారు, లేడీ టీచర్స్ ఉంటారు, ఆడపిల్లలు చదువుకోవడానికి వచ్చిన వాళ్ళు ఉంటారు. కనీసం మరుగుదొడ్డి కడదామని ఎందుకు అనుకోలేదు చంద్రబాబు నాయుడు చెప్పండి? అది దృష్టికోణంలో తప్పు కదా, మన చేతకంతనం కదా. ఇవాళకి ఒక స్కూల్కి వెళ్తే తాగడానికి నీళ్ళు లేవు, మరుగుదొడ్డి లేదు, కూర్చోడానికి బెంచ్ లేదు, టీచర్ కూర్చునే కుర్చీ లేదు, రాయడానికి శుద్ధ ముక్క లేదనే పరిస్థితులు 2019 వరకు స్కూల్ నడిచినాయా లేదా? అది డెవలప్మెంట్ కదా. మీ పిల్లలు నోట్ బుక్స్ కూడా కొనుక్కోలేని పరిస్థితిలో, మీ పిల్లలకి టెక్స్ట్ బుక్స్ కొనలేని పరిస్థితిలో, మీ పిల్లలకి కనీసం యూనిఫామ్ కొనలేని పరిస్థితి నుంచి ఇవాళ బడికి పిల్లల్ని పంపించాలి అని అంటే ఆరాంగా ఇంట్లో ఓకే జగన్ గారు చూసుకుంటారు, జగన్ అన్న చూసుకుంటారు అనే పరిస్థితి క్రియేట్ చేస్తారు. డెవలప్మెంట్ కాదని ఎలా అంటారు మీరు? హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటే ఏంటి?
మనం అభివృద్ధి సూచికని అభివృద్ధి అనేది దాంట్లోనే ఉంది కదా పదంలో. అంటే అభివృద్ధి అంటే మీ కళ్ళకి కనపడే సిమెంట్ రోడ్లుని డ్రైన్లోనా? మీ కళ్ళకి కనపడే ప్రాజెక్టులేనా? మానవ వనరుల అభివృద్ధి సూచిక అని అంటామా లేదా? సో ఆ డెవలప్మెంట్ అనే పదం దాంట్లో ఇమిడి ఉంది కదా. ఇవాళ ఏదైనా తీసుకోండి మీరు, ఎనీథింగ్, ప్రతి దాంట్లో డెవలప్మెంట్ ఇన్వాల్వ్ అయ్యి ఉంది. నాడు నేడు, లేకపోతే ఒక హెల్త్ కేర్, 17 మెడికల్ కళాశాలలు కనుక కడితే డెవలప్మెంట్ లేదంటాడు ఒకడు వచ్చి. నువ్వు ఎప్పుడన్నా ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఇద్దామని ట్రై చేసి ఉంటావు, కానీ గవర్నమెంట్ కాలేజీ ఒకటి కడదామని ట్రై చేసి ఉంటాడు చంద్రబాబు నాయుడు. ఏం చేయాలి చెప్పండి? రాబోయే రోజుల్లో మీ అత్యంత మొదటి బాస్ చిరంజీవి కూడా ఇక్కడే ప్రచారం చేయబోతున్నారు. మరి తప్పే ఉంది సార్. ఇప్పుడు ఆయన ఫ్యామిలీ మెంబర్ పోటీ చేసినప్పుడు ఒక ఫ్యామిలీ ఆబ్లిగేషన్లో వస్తాడేమో, నాకు తెలియదు. వస్తే రావచ్చు. ఆయన ఒక ఫ్యామిలీ మెంబరు, వస్తారేమో, వస్తే ప్రచారం చేస్తారేమో, చేయనివ్వండి, తప్పేంటి? చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ని, అంటే చిరంజీవి గారు జగన్ కలవడంలో కూడా మీ రోల్ చాలా పెద్ద రోల్ ఉంది. ఆ రోజు మీరు పెన్నాని అదేం లేదు సార్. అని అక్కడ జరిగిన అవమానమే దీనికి కారణం అనే ఒక ప్రచారం అయితే అదేం లేదు సార్. అంటే ఇప్పుడు చిరంజీవి గారికి సీఎం గారు కలవాలనే అపాయింట్మెంట్ నేను ఫిక్స్ చేయలే. నేను సినిమాటోగ్రఫీ మినిస్టర్ చేయలేదు. తర్వాత నేనేం అపాయింట్మెంట్ ఫిక్స్ చేయలేదు. ఆ టైంలో నేను అక్కడ లేను. మీరు డేట్లు తీసుకుంటే ఆ టైంలో నేను మా కాన్స్టిట్యున్సీలో కార్యక్రమంలో ఉండి ఉంటాను. ఇలా వస్తున్నానని నాకేం చిరంజీవి గారి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ లేదు, వాళ్ళ ఆఫీస్ నుంచి కానీ సీఎంఓ నుంచి కూడా నాకేం ఇన్ఫర్మేషన్ లేదు. రమ్మనమని కానీ లేకపోతే వాళ్ళు వస్తున్నారని కానీ మాకేం చెప్పలేదు. మేము అందరూ చూసినట్టుగా మేము మీడియాలో చూసాం. ఓకే, మంచిది కదా. అంత పెద్ద పెద్ద పర్సనాలిటీస్ కలుసుకుని ఒక కాజు కోసం డిస్కస్ చేసి సమస్యలు ఉంటే పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తే మంచిదే కదా అనుకున్నాం. నేనేదో తప్పు చేసినట్టుగా అక్కడేదో, ఇప్పుడు మీరు వచ్చారు, మనం కూర్చున్నాం, మీరు నేను ఏం మాట్లాడుకుంటాం, పక్కన ఉన్న ఆయనకి ఎలా తెలుస్తుంది? మీ గెస్చర్లు ఎలా ఉంటాయి నాకు ఎలా తెలుస్తుంది? మీరు ఇలా ప్రవర్తించిందని ఎవరికైనా చెప్పగలుగుతాడా పెద్ద పర్సనాలిటీస్కి? మరి అవగాహన లోపమే కదా అది. ఎవడైనా విమర్శిస్తే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు కలిపి ఒక వేదిక మీద ఉన్నారండి. ఆ వేదిక మీద ఎవరేం మాట్లాడతారో ముందు ఆర్కెస్ట్రైజేషను కొంతవరకు చేసుకుని వస్తారేమో, కానీ ఎవడ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలనేది మాట్లాడుకుని వస్తారా చెప్పండి మీరు? అంటే ఇది కావాలని బురద జల్లడం తప్పించి దీంట్లో ఏదో పెద్ద సైన్స్ ఉందని నేను అనుకోవట్లేదు. నా మీద ఒక కక్షతోనో లేకపోతే నా మీద కోపంతోనో మాట్లాడే మాటలు, లేకపోతే ఎవరో రాంగ్ ఫీడింగ్ ఇచ్చి ఉండాలి. అదే చెప్తున్నాను నేను. రాంగ్ ఫీడింగ్ ఎవరిని ఇస్తే అది కరెక్ట్గా కాదు, చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకోకుండా ఏది పడితే అది ఎలా పడితే అలా ఆత్మాభిమానాలు దెబ్బతీసినట్టు మాట్లాడడం మంచిది కాదు. అయితే కన్నబాబు 2019 ఎన్నికలకు మంత్రి అయిన తర్వాత కొంత క్యాడర్తో దూరం అవుతున్నాడు అని వస్తున్న విమర్శల్లో నిజంగా అదేమన్నా ఒక సమస్య ఉందా? లేదండి. ఇప్పుడు నేను మంత్రి అయిన వెంటనే నాకు మా ఇంట్లో అనుకోని విషాదకరమైన సంఘటన జరిగింది. ఒక 3 నెలలో 6 నెలలో సఫర్ అయ్యాము మా తమ్ముడి ఇష్యూలో. తర్వాత కోవిడ్లో నేనే కాదు, ఏ ఎమ్మెల్యే ఎవరో స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితి. ఆ టైంలో నేను వ్యవసాయ శాఖ మంత్రిగా ఎలా తిరిగానో మీకు తెలుసు. నేను ఫీల్డ్స్లో తిరిగా, ప్రతి రివ్యూ మీటింగ్లో ఉన్నాను, తెగించి తిరిగాం. 2 సార్లు కోవిడ్ బారిన పడ్డాం, ఒకసారి సీరియస్ కండిషన్లోకి వెళ్ళి వెనక్కి వచ్చాము. నేను తిరుగుతూనే ఉన్నాను. తిరగకపోతే కోవిడ్లు ఎందుకు వస్తాయి? అయితే ఏమైందంటే, నాకు మంత్రిగా ఒక 6 శాఖలు నాకు ముఖ్యమంత్రి గారు నన్ను నమ్మి ఇచ్చిన తర్వాత నేను ఆ బాధ్యతలు చూడడంలో, ఆ బాధ్యతలకి న్యాయం చేయడంలో నేను వెనకడికి వేయకూడదు. నేను దాని మీద పూర్తిగా దృష్టి సారించి ఒక వ్యవసాయ శాఖ మంత్రిగా రాష్ట్రం అంతా తిరుగుతూ రివ్యూ మీటింగ్లు, ఇంకా అది కాకుండా కూడా నాకు చాలా బాధ్యతలు సీఎం గారు కొన్ని కమిటీలో నన్ను మెంబర్గా వేయడం కానీ, ఏదైనా డిస్కషన్స్ ఉన్నప్పుడు ఇన్వాల్వ్ చేయడం కానీ నన్ను చేసేవారు. అలా చేసినప్పుడు నేను సిన్సియర్గా పనిచేశాను, చాలా సిన్సియర్గా. ఆ టైంలో అంతకుముందు నుంచి నాకు ఇక్కడ కాకినాడ రూరల్ పబ్లిక్తో చాలా అటాచ్మెంట్. ఎంత అటాచ్మెంట్ అంటే, అది ఏ పని లేకపోయినా కూడా ఒకసారి కలిసి వెళ్ళిపోదామని వచ్చే పరిస్థితిలో ఉంటారు అందరూ. నేను రోజుకి 20-30 పెళ్ళిళ్ళకి అటెండ్ రోజులు ఉంటాయి. పరామర్శలు, పెళ్ళిళ్ళు, వాళ్ళ ఇళ్ళలో కార్యక్రమాలు, దేనికైనా అంత ఇంటిమసీ ఉండి, ఆ మంత్రిగా ఉన్న టైంలో, కోవిడ్ ఉన్న టైంలో న్యాచురల్గా ఒక ఫీలింగ్ ఏంటంటే కార్యకర్తలకి మాకు అందుబాటులో లేడేమో అని. నాకు మంత్రి పదవి పోయిన మరుక్షణం నుంచి
మరుసటి రోజు నుంచే. అంటే చెప్పాలంటే మంత్రి పదవి నాకు సాయంత్రం 5 గంటలకి డిక్లేర్ చేశారు తీసేస్తున్నామని. నైట్ బయలుదేరి ప్రమాణ స్వీకారానికి వెళ్ళాం కొత్త మంత్రివర్గానికి. ఆ రోజు నెక్స్ట్ డే వచ్చేసాను విజయవాడ నుంచి. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు నేను ఆడ్లీ కాన్షియన్స్లో లేని రోజులు 4-5 ఉంటాయి. కంప్లీట్గా ఇక్కడే ఉండిపోయారు. ఒక అయితే తిరుపతి వెళ్ళాము ఒకసారి దర్శనం కోసం. అట్లా 3-4 రోజులు ఇప్పుడున్న ఉండను. లేకపోతే విజయవాడ మీటింగ్ వెళ్ళినా మార్నింగ్ వెళ్తే నైట్ వచ్చేస్తాను, నైట్ వెళ్తే మార్నింగ్ వచ్చేస్తాను. అంత ఇంటిమేట్గా ఉన్నాను. సో క్యాటర్ దూరం అవ్వడం అనేది ఏం లేదు. అదే అదొక ప్రచారం జరిగింది. ఇప్పుడు హ్యాపీ. ఓకే, సెట్ చేసుకున్నారంతా. ఫైనల్గా కాకినాడ రూరల్ ప్రజలు కన్నబాబుకి మరోసారి ఓటు వేయాలి. ఎందుకు వేయాలి? 2 రకాలు. ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, పేదల పట్ల ఆయనకున్న కమిట్మెంటు. రెండోది నా పనితీరు. నేను పదే ఒక మాట చెప్తా. నేను ఎమ్మెల్యే కాకముందు ఒక జర్నలిస్ట్గా ఉన్నప్పుడు నేను ఎలా ఉన్నాను, ఎమ్మెల్యే అయినప్పుడు అలాగే ఉన్నా, ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే పదవి పోయినప్పుడు అలాగే ఉన్నా. మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఈ పిలిచి మధ్యలో ఒకటి జరిగింది, ఒక విమర్శ ఉంది. ఏంటి మంత్రి అయిన తర్వాత, మంత్రి నుంచి అయిన తర్వాత, అంటే మంత్రి అయిపోయిన తర్వాత 1000 కోట్లు ఉన్నాయంట. ఏదైనా ముందు నేను కంప్లీట్ చేసేసి చెప్తా. నేను మంత్రి కాకముందు నన్ను జిల్లా ప్రెసిడెంట్ చేశారు ఉమ్మడి తూర్పుగోదావరికి. అప్పుడు అలాగే ఉన్నాను. మంత్రి అయినప్పుడు అలాగే ఉన్నా, మంత్రి పదవి పోయినప్పుడు అలాగే ఉన్నాను, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అలాగే ఉన్నాను. నా పద్ధతిలో కానీ నా బిహేవియర్లో కానీ ఏ మార్పు లేదు. నేను సామాన్యంగా ప్రజల్లో కలిసిపోయే వ్యక్తిని. నేను తప్పులు చేయలేదు, తప్పులు చేయను. కాబట్టి నన్ను చూసి, నా బిహేవియర్ చూసి, లేకపోతే మీతో కలిసిపోయే తీరు చూసి, నా పనితీరు చూసి ఓటేయమన్నా. మా సీఎం గారు చెప్తారు కదా, మీరు నచ్చితే, మా పనితీరు నచ్చితే ఓటేయమని. అదే సిద్ధాంతంలో వెళ్తున్నాం. మీరు అడిగిన క్వశ్చన్ 1000 కోట్లు అని అంటే ఎక్కడున్నాయి చూపిస్తే మీరు చూపించినా కూడా మీకు ఇచ్చేస్తా. అది కూడా 990 ఇస్తాం. మిగతా 10 కోట్లు మాత్రం జర్నలిస్టుల సంక్షేమ నిధికి ఇస్తాను. గుడ్ గుడ్ సార్. అటైతే ఇప్పుడు 990 మీకే వస్తుంది మీరు చూపిస్తే. ఒక 10 మాత్రం జర్నలిస్టుల సంక్షేమానికి ఆ నిధికి ఇస్తాను. ఎందుకంటే నా పునాదులు అక్కడే ఉన్నాయి, నా బేస్ అక్కడి నుంచి వచ్చింది. నేను ఇవాళ ఇక్కడి వరకు వచ్చానంటే నాకు అది బేస్. కాబట్టి ఆ 10 కోట్లు మాత్రం జర్నలిస్టు సంక్షేమ నిధికి మీరే ఇచ్చేసి 999 తీసుకోండి. 90 తీసుకోండి. మేము తీసుకుని వెళ్ళిపోవచ్చు. ఓకే సార్, నేనేంటో అందరికీ తెలుసు. ఇప్పుడు ఎంత దుర్మార్గంగా అంటే గంజాయి వ్యాపారం అంట, ఇంకా ఏదేదో ఒక బ్లేడ్ అంట, అదేది భూములు కబ్జాలు, ఇంకా అది నోటికి ఏమొస్తుంది? అది ఏదైనా సినిమానా ఇది? ఎవరి గురించి మాట్లాడుతున్నాము, అది సూట్ అవుద్దా లేదా చేసే విమర్శ అని కూడా ఆలోచించట్లే. సరే, రాజకీయాల్లో సహజం అనుకుంటాం, అందుకని ఏం చేస్తాం. కానీ ఒక్కోసారి అనిపించదా, ఇప్పుడు ఏంద్రా ఇది మనకి, ఇది అనిపిస్తుంది. అవసరమా అని అనిపిస్తుందా? అనిపిస్తుంది. ఎక్కడ చూక్ అంటది అనిపిస్తుంది. అనిపించకుండా ఎందుకు ఉంటుంది? మనందరూ హ్యూమన్ బీయింగ్స్ కదా. మనమేమి మనం రాయితో చెక్కిన ఇది కాదు కదా. మనం ఏ ఫీలింగ్స్ లేకుండా ఉండడానికి. నాకే కదా, ఎవరికైనా అనిపిస్తుంది. మీకు అనిపించదా? మిమ్మల్ని ఏదైనా అంటే, లేదా ముఖ్యమంత్రి గారికి అనిపించదా, లేకపోతే ఇంకొక తిట్టాయనికి అనిపించదా? అంటే నేనేమన్నానంటే, మనం పాలిటిక్స్లో ఉన్నప్పుడు సంయమనం, సంస్కారం, ఓర్పు, సహనం ఇవన్నీ ఉండాలి. మీరేదైనా క్వశ్చన్ వేసేసి మమ్మల్ని, నేను మిమ్మల్ని అడగకూడదా మళ్ళీ తిరిగి? అంతేగా. ఇప్పుడు మీకు ఒక్కడికి ఎందుకు ఉంటుంది రైట్? అడిగేవాడుకున్న రైట్, చెప్పేవాడు కూడా ఉంటుంది. ఇప్పుడు మీరు అడుగుతున్నారు ప్రశ్న, మళ్ళీ తిరిగి నేను అడిగే హక్కు నాకు ఎందుకు లేదు? మీకు నాకు సమానమైన హక్కులే ఉన్నాయి. మీరు కేవలం అడగడం మీ హక్కుని, చెప్పడం నా బాధ్యత ఎలా అవుతుంది? హృదయస్థి కడుక్కోమని అంటే అది ఎట్లా? హృదయస్థి కడుక్కోమడం అనేది ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. పైగా ఒకటేంటంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడుతో స్నేహం కదా, అందుకని అది ఇంకా వదులుకోవాలి, పెరిగింది. ఇప్పుడు ఒక సామెత ఉంది, నీ స్నేహితుడు ఎవరో చెప్పు, నువ్వు ఎలాంటివాడో నేను చెప్తానండి. ఒక నానుడు ఉంది, అంతే కదా. సో ఇప్పుడు జరుగుతుంది కూడా అదే అంటారు. న్యాచురలీ. రైట్. నిబద్ధత లేకుండా మీరు ఎలా చేస్తారు రాజకీయం? ఇప్పుడు ఓకే, సీఎం గారు ఏం చెప్తున్నారు, నేను వస్తే ఇది చేస్తా, నేను ఇలా ఉంటాను, ఇది మా పార్టీ విధానం, లేకపోతే ఇది నా విధానం, నన్ను చూసి ఓటేయండి, నాది బాధ్యత అని చాలా స్పష్టంగా చెప్తున్నారు కదా. ఆ స్పష్టత మీకు ఎందుకు కొరవడింది? మీరు ఏం చేస్తారో ఎప్పుడైనా చెప్తున్నారా?
సిపిఎస్ రద్దు మీద ఏం పెట్టాడు ఆయన చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో చెప్పండి. అసలు పెట్టాడు కదా, ఆలోచిస్తాం, చూద్దాం. మెరుగ్గా చూద్దాం. అదా మేనిఫెస్టో అంటే? ఇప్పుడైనా ఎంప్లాయీస్ అర్థం చేసుకోవాలి. అతను ఏరు దాటాక తెప్ప తగలేసే నాయకుడని ఎన్నోసార్లు ప్రూవ్ అయింది. అర్థం చేసుకోవాలి కదా. అంటే ఈ విషయం ఏంటంటే జనాలకి బోధపడట్లేదు, అర్థం కావట్లేదు అనుకుంటే అది లీడర్గా ఉన్నవాడికి అంత పెద్ద మంచిది కాదు నా ఒపీనియన్ అయితే. ఎస్ సార్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ. మరోసారి మళ్ళీ గెలిచిన తర్వాత మంత్రిగా థ్యాంక్ యూ. అంటే ముందు ఎమ్మెల్యేగా గెలిచి ఈ ప్రజల ఆకాంక్షల మేరకు, మా నాయకుడు ఆకాంక్షల మేరకు పనిచేయగలిగితే ఒక సక్సెస్ఫుల్గా రాజకీయాల్లో వచ్చినందుకు ఉన్నామని భావిస్తాను. అంటే అగ్రికల్చర్ మినిస్టర్ యు ఆర్ ఏ సక్సెస్ఫుల్ మినిస్టర్. 100%. నేను 6 శాఖలు పనిచేసాము. సీఎం గారు నాకు ఇచ్చిన బాధ్యత ఇవాళకి నేను, అంటే నాకు వ్యవసాయం అంటే ఇష్టం, అలాగే ప్రేమించి పనిచేసాం. కష్టకాలంలో అగ్రికల్చర్కి ఎప్పుడు రాని క్రైసిస్ కోవిడ్లో వస్తే పనిచేశాను. అది అంతగా నా దృష్టి ఉంటుంది. రైతుకి, మనకు అన్నం పెట్టే రైతుకి సాయం చేసే అవకాశం రావడం అనేది భగవంతుడు ఇచ్చిన వరం అని నేను అనుకుంటాను. అంటే మిగతా వాళ్ళకి ఇప్పుడు ఎవరో వేరే సెక్షన్స్లో ఉన్న వాళ్ళు, వేరే వాక్స్లో పనిచేస్తున్న వాళ్ళకి మనం హెల్ప్ చేయడం, దట్స్ ఓకే. కానీ మీరు ఒకసారి చూస్తే ఏసీ రూమ్లో కూర్చుంటే కూడా ముద్ద దిగిన వాళ్ళు చాలామంది ఉంటే, అతను ఎక్కడ పడుకుంటాడో, ఏ గట్టు మీద భోజనం చేస్తున్నాడు, ఏ గట్టు మీద పడుకుంటున్నాడో కూడా తెలియకుండా కష్టపడే రైతులకి సేవ చేసే అవకాశం రావడం అనేది గొప్పే కదా. ఆ భగవంతుడు ఇచ్చే అవకాశాన్ని అందుకు కష్టపడి పనిచేశాను. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.